హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చిలకడదుంప ఎలా వండాలి, ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇదిగో ఉడికిపోయింది. ఈ రకంగా చేసుకోవాలి. ఈరోజు ఈ వీడియోలో చిలకడదుంపలు ఏ రకంగా చేయాలి, ఏ రకంగా దీంట్లో ఏమేమి వేయాలి అనేది చూసి చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున చిలకడదుంపలు ఎలా ఉడకబెట్టాలనేది చూద్దాం. ముందుగా 10 నిమిషాలు ఒక నీటిలో చక్కగా నానబెట్టాలి ఈ దుంపల్ని. ఎందుకంటే అటుకున్న మకిలి కానీ మట్టి కానీ ఊడిపోవాలంటే ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని చక్కగా తర్వాత 10 నిమిషాల తర్వాత వాటిని బయటికి తీసి ఇలాగా చెవుళ్ళు కోసేసి చక్కగా మధ్య మధ్యలో అవి ఉన్నాయి చూసారా, ఈ ఘాట్లు పడినవి కానీ లేకపోతే పుల్లలు గుచ్చుకున్నాయి చిన్న చిన్న ఘాట్లు వాటిల్లో ఉండేవి మొత్తం తీసేసుకోవాలి. ఎందుకంటే నీట్గా ఉండాలి కదా, దాంట్లో ఉసుక అది ఉంటుంది. అందుకని మట్టి కానీ ఉసుక కానీ ఉంటుంది కాబట్టి మనం తినలేము తర్వాత. అందుకని వాటిని తీసేసుకోవాలి. అట్లాంటి చిన్న చిన్న పుల్లలు పొడుచుకున్న మచ్చలవి అంటే డాగుల్లాగా లోపల అట్టుంటాయి అన్నమాట. వాటిని నీట్గా కట్ చేసేసుకోవాలి. పైన అక్కడక్కడ కూడా ఉంటాయి, వాటిని కూడా చూసి చక్కగా నీట్గా బాగు చేసుకోవాలన్నమాట. ఇలా చెవుళ్ళు కోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నీట్గా. వాటిలో ఉన్న మట్టి కానీ మకిలి కానీ మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలి. సన్న సన్న బెజ్జాలు ఉంటాయి వాటిల్లో. ఎందుకంటే భూమిలో పెరిగేటప్పుడు లోపల ఏమన్నా పుల్లలు కానీ ఏమన్నా ఉంటే కనుక ఇరిగిపోయి ఉంటాయి కదా, వీళ్ళు దున్ని వేసేస్తుంటారు. వాటిల్లో ఉన్నవి గుచ్చుకుంటాయి అన్నమాట ఈ పెరిగే కొద్దిగా. అందుకని అలాంటి మచ్చలు వస్తుంటాయి. ఒక్కోసారి వీళ్ళు తోమేటప్పుడు కూడా గడ్డపార తగులుతూ ఉంటుంది, వాటిల్లో ఉన్న డాగు అట్ట పడుతూ ఉంటాయి. ఇప్పుడు నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వీటిల్లో తగినంత వాటర్ వేసుకోవాలి. అంటే ఒక గ్లాసుడు ఇదిగో ఇలాంటి గ్లాసులతో 1/2 కేజీకి దాంట్లో కొంచెం ఇది షుగర్ వేసుకోవాలి. తర్వాత నెయ్యి కొంచెం వేసుకోవాలి. కొంచెం వేడి చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగానే వేసుకోవచ్చు. వేడి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను వేడి చేయకోకుండానే వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో పొయ్యి మీద పెట్టేసి ఇక ఏం చేసే పని లేదు, పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక పావుగంట సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు బాగా ఉడకబెట్టినవి ఓ పక్కే ఉడికినాయి కాబట్టి వాటిని తిప్పుకుంటున్నాను. అలా తిప్పుకోవాలి చూసుకొని, లేకపోతే మళ్ళీ ఓ పక్కే ఉడుకుతూ ఉంటాయి అవి. ఒక్కొక్కళ్ళు అయితే బెల్లం వేసుకుంటారు, లేకపోతే వాటర్ లేకుండా బెల్లం నెయ్యితో కూడా అది కుక్కర్లో ఉడికిద్ది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ రకం కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఓకే, అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్.